థ్యాంక్ యూ గారు. నేను సహోదరి శిరీష చేత 2 వాక్య భాగములు చదివించేసి నేను ముందుకు వెళ్తాను. మొదటిగా 119వ కీర్తన 18వ వచనము, 3 వాక్య భాగములు. 119వ కీర్తన 18వ వచనము, దాని తర్వాత 1 కొరింథీ 10:11, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలు 119:18 వచనం. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. అలాగేమా 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడను. అలాగే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ఇంకా ముందుకు వెళ్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదికని స్థాపించిన సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు బట్టి ఎంతో వందనాలు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో, ఆశలతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మనము 119వ కీర్తన 18వ వచనంలో ఉన్న మాటలని మనం ఆధారం చేసుకుందాం. ఆశ్చర్యమైన సంగతులు తండ్రి నా కన్నులు చూచిటట్లు నీ లేఖనంలో నా కన్నులని తెరువుము అని కీర్తనకారుడు ఎలాగా ప్రార్థన చేస్తున్నాడో, అలాగే మన బైబిల్ స్టడీ చేత దేవుడు ఆశ్చర్యమైన సంగతులు లేఖనంలో మనము చూసి, గ్రహించి, పాటించేటట్లు ఆయన కృప చూయించును గాక. అలాగే లేఖనం వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన 2 ఉద్దేశములు నేను ఎప్పుడు మీతో పంచుకుంటానండి. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? మొదటిగా బుద్ధి కలుగుటకై అని మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చదువుకోవచ్చు. రెండవది నిరీక్షణ పుట్టించుటకై రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు ఒక మాట నేను మీతో పంచుకోవాలి. ముందు కూడా పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. పాత నిబంధనలో 928 అధ్యాయాలు ఉన్నాయి. 928. దాంట్లో 917 అధ్యాయాలు ఇజ్రాయెల్ చరిత్ర గురించే ఉంది. అయితే ఇజ్రాయెల్ చరిత్రలో మనం గమనిస్తే ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు నెరవేర్పు మరీ 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 మనం చూస్తాం. ఎప్పుడు వాళ్ళు విధేయత చూపిస్తున్నారో దీవించబడతారు, ఎప్పుడెప్పుడు అవిధేయులు అవుతున్నారో దేవుని చేత శిక్షింపబడుతున్నారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి. వ్యక్తిగతంగా నేనన్నా, బ్రదర్ ఇజ్రాయెల్ గారన్నా, విజయ్ గారన్నా, దేవుడు మాతో పలికిన మాటలు అన్నీ కూడా మా జీవితంలో నెరవేర్చాడండి. మేము విధేయత చూపిస్తే దీవిస్తా అన్నాడు, అలాగే దీవించాడు. మేము అవిధేయులమైతే మిమ్మల్ని శిక్షిస్తా అన్నాడు, అలాగే శిక్షించాడు అని వ్యక్తిగతంగా మేము ముగ్గురము ఒక రూఫ్ టాప్ మీద నుంచి కాదు, మేడ మీద నుంచి కాదు, కొండ మీద ఎక్కి మేము ప్రకటిస్తే బహుశా ప్రజలు నమ్మొచ్చు, నమ్మకుండా ఉండొచ్చు. కానీ ఒక దేశ చరిత్రలో ఈ మాటలు నెరవేర్చబడుట, ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు నెరవేర్చబడుట ఒక దేశ చరిత్రలో ఉంటే ఎవరన్నా చూసి చూడకుండా ఉండగలుగుతారండి? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ an answer. నో సార్. నో. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. చూసి చూడకుండా ఉండలేరు. ఇంకా మన దేవుడు మారని దేవుడు అనే మాట మనం మాలకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చదువుకోవచ్చు. సహోదరి శిరీష చేత ఆ వాక్య భాగం కూడా చదివిస్తానండి. మాలకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మార్పు లేని దేవుడు అనే మాట
యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మన దేవుడు మార్పు లేని దేవుడు. మరి ఇంకొక ప్రశ్న అడుగుతున్నానండి మిమ్మల్ని. ఇజ్రాయెల్ ప్రజల వలె మనము విధేయత చూపించి ఆశీర్వదించబడమా, అలాగే అవిధేయత చూపించి శిక్షింపబడము? ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో. మనం విధేయత చూపిస్తే దేవుడు మనల్ని దీవించడా? ఆయన సన్నిధి మనతో పాటు ఉండదా? అలాగే అవిధేయత చూపిస్తే మరి దేవుడు మనల్ని శిక్షించడా? గివ్ మీ అన్ ఆన్సర్. ఎస్. సో మన దేవుడు మార్పు లేని దేవుడు. అందుకే పౌలు భక్తుడు ఎప్పుడు ఈ మాటలు రాస్తున్నాడో, లేఖనం అంతా కూడా మనకి బుద్ధి కలుగుటకై రాయబడేను అనే మాట ఎప్పుడు రాస్తున్నాడో ఆ సమయంలో జాగ్రత్తగా వినండి. 55 ADలో ఇంకా మొదటి సువార్త కూడా రాయబడలేదు. మత్తయి సువార్త కూడా రాయబడలేదు, మార్కు సువార్త రాయబడలేదు, లూకా సువార్త రాయబడలేదు, యోహాను సువార్త రాయబడలేదు. అప్పుడు ఆది సంఘంకున్న లేఖనము అని అంటే ఆది కాండం నుంచి మనకి గ్రంథం వరకే. సో లేఖనం అంతా కూడా ఎందుకు రాయబడి ఉన్నది అంటే ఒక కారణం బుద్ధి కలుగుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై. ఇది బైబిల్ స్టడీ కాబట్టి ఇంట్రొడక్షన్లోనే మీతో పంచుకుంటున్నాను. దేవుని చిత్తమైతే ఒక దినం మనం మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతం కూడా మనము చదువుకోబోతున్నాం, ధ్యానించబోతున్నాం. జాగ్రత్త వినండి. కొంచెం మంది మిమ్మల్ని అడగవచ్చు, మీరు కూడా రాబోయే దినంలో ఉపదేశకులు అవబోతున్నారు, మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఆమేన్ చెప్పండి. ఇజ్రాయెల్ రాజుల చరిత్ర మనం మొదటి సామెయలు గ్రంథం, రెండో సామెయలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథంలో చదువుకున్నప్పుడు మరి ఎందుకు మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతంలో వాళ్ళ చరిత్ర గురించి మరీ రాయబడి ఉన్నది? మరీ చెప్తున్నా. ఇజ్రాయెల్ రాజుల గురించి మొదటి సామెయలు గ్రంథం, రెండో సామెయలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, అలాగే రెండో రాజుల గ్రంథంలో రాయబడినప్పుడు మరి ఇజ్రాయెల్ చరిత్ర గురించి, రాజుల చరిత్ర గురించి మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతంలో ఎందుకు రాయబడింది? కారణం ఏమై ఉండొచ్చు. రాసింది ఎజ్రా అనే శాస్త్రి. ఎజ్రా అనే పుస్తకం కూడా బైబిల్లో మనము చూసుకుంటాం, ఆయనే రాశాడు. సో ఆయన జస్ట్ ఎజ్రా గ్రంథం రాయటమే కాదు, ఆయన మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతం కూడా రాశాడు. ఎందుకు రాశాడు, ఏ సమయంలో రాశాడు అనంటే ఇజ్రాయేలీలు ఎప్పుడు బాబిలోను చెర నుంచి తిరిగి వచ్చారో యెరూషలేంలో కొన్ని కష్టాలకి వాళ్ళు గురి అయ్యారు. గురి అయినప్పుడు కొంచెం నిరాశకు కూడా వాళ్ళు గురి అయ్యారు. అప్పుడు వాళ్ళు దేవుని చేత ప్రేరేపణ పొంది ఆలయం కట్టాలి. ఆలయం కట్టే విషయంలో కొంచెము నిరాశపడి ఉన్నారు. ఆ సమయంలో ఎజ్రా ఎందుకు మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతం రాస్తున్నాడంటే ఏది మొదటి సామెయలు గ్రంథం, రెండో సామెయలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథంలో విషయాలు లేవో దేని గురించి ప్రత్యేకంగా అంటే దావీదు పరిపాలన, సొలొమోను పరిపాలనలో తో కూడిన కొన్ని విషయాలు ఏది మొదటి సామెయలు గ్రంథం, రెండో సామెయలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథంలో మీకు కనిపించదో ఆ వివరాలు కూడా మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతంలో రాస్తున్నాడు. ఎంతగా వాళ్ళు దీవించబడారు, దావీదు, సొలొమోను వాళ్ళు విధేయత చూపించినప్పుడు ఎంతగా ఆశీర్వదించబడారు, ఏ వివరాలు లేవో మరి చెప్తున్నా. మొదటి రాజుల గ్రంథం, మొదటి సామెయలు గ్రంథం, రెండో సామెయలు గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథంలో సొలొమోను గురించి ఉండదు. సో ఈ 3 పుస్తకాల్లో లేని విషయాలు, వివరాలు, దీవెనల గురించి అది మొదటి దినవృత్తాంతం, రెండో దినవృత్తాంతంలో ఎజ్రా రాస్తున్నాడు. ఆయన వెనకాలకున్న గురి ఏంటి, ఎందుకు రాస్తున్నాడు అని అంటే, అరే మీరు ఆ రాజుల పిల్లలే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు విధేయత చూపించినప్పుడు దేవుని చేత ఇంతగా దీవించబడారు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి మీరు కూడా విధేయత చూపిస్తే మరి దీవించబడారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? గ్రీక్ భాషలో దినవృత్తాంతంని పారాప్లిమాన్ అని అంటారు. పారాప్లిమాన్ అంటే ఎక్స్ట్రా మ్యాటర్, వాట్ ఈస్ నాట్ దేర్ ఇన్ First Samuel, Second Samuel, and First Kings, especially regarding the blessings during King David's time and King Solomon's time, that we see in First Chronicles and Second Chronicles. ఎంతగా వాళ్ళు ఆశీర్వదించబడారో ఆ వివరాలన్నీ కూడా ఎజ్రా రాస్తున్నాడు. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నాను అనంటే, మన దేవుడు మారని దేవుడు. మనం కూడా విధేయత చూపించే సమయంలో దేవుడు ఆయన సన్నిధిని మనతో పాటు నుంచి మనల్ని దీవిస్తాడు. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది. దేవుని సన్నిధి ఎక్కడుందో అక్కడ భద్రత ఉంటుంది, కాపుదల ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ?
అందుకే మనం బైబిల్ స్టడీ చేస్తున్నామండి. ఇప్పుడు నేను ఎప్పుడు లెక్కనే ఆ జనరల్ స్లైడ్ మీకు చూపిస్తున్నాను. మనము పుస్తకం బై పుస్తకం, అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం దాటి ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే ఏ వచనంని మనం ఫోకస్ చేస్తున్నామో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే అబ్జర్వేషన్. ఏ వచనంని మనం తీసుకొని ఫోకస్ చేసి దాని అర్థం చేసుకుంటామో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్ప్రిటేషన్. అలాగే ఏ పాఠములు మనం బైబిల్ స్టడీ చేత నేర్చుకుంటున్నామో దాన్ని మన క్రైస్తవ జీవితంలో ఏది మనం పాటిస్తామో దాన్ని మనము అప్లికేషన్ అని అంటాం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన గురిలని, ఉద్దేశంలని మనము సాధించినట్టు. ఓకే, ఇంకొక జనరల్ స్లైడ్ కూడా మీకు చూపించేసి ముందుకు వెళ్తాను. చూడండి, we take a 360-degree perspective. 360-degree perspective అంటే ఏ లేఖన భాగం అన్నా మనం పాత నిబంధనలో చదువుకునేటప్పుడు ధ్యానించినప్పుడు దాంతో కూడింది, అదే అంశంతో కూడింది కొత్త నిబంధనలో కూడా ఏం రాయబడి ఉంది ఆ అంశం గురించి అనేది మనం చూస్తాం. కొత్త నిబంధనకి మనం కనెక్ట్ చేయకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనం సాధించినట్టు కాదు. ఏ అంశంని మనము తీసుకుంటున్నామో పాత నిబంధనలో దాంతో కూడిన అన్ని విషయాలు ఎప్పుడు మనం తెలుసుకోవచ్చు? ఆ అంశంతో కూడిన దేవుని సంకల్పం ఏంటో ఎలాగ మనం తెలుసుకోవచ్చు? కొత్త నిబంధనలో దాని గురించి ఏం రాయబడి ఉందో అది చూసినప్పుడే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. ఉదాహరణకి నేను చెప్తున్నాను, పోయిన అధ్యాయంలో మనం చదువుకున్నాం, 25వ అధ్యాయంలో ఇస్సాకు రెబెకా కొరకు ప్రార్థన చేశాను. ఆయన 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్ళాడాడు రెబెకాని. 60వ సంవత్సరం వరకు ఆయన తండ్రి అవ్వలేదు. 20 సంవత్సరాలుగా ఇద్దరు కూడా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నారు. సో ఎలాగ ప్రార్థన చేసి ఉంటాడు? జస్ట్ మామూలుగానా? ఎంతో ఆసక్తితో ప్రార్థన చేసి ఉంటాడు అనేది నేను మీ ముందు ఎలాగ తీసుకొని వచ్చాను అంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలని మీ ముందు తీసుకొని వచ్చి నేను చూపించాను. ప్రార్థనలో 3 లెవెల్స్ ఉంటాయి అనేది నేను చూపించాను. ఆస్క్, సీక్ అండ్ నాక్. అడుగుడి, ఎత్తుకుడి, తట్టుడి. తట్టుడి అనేది ఎటువంటి లెవెల్ ఆఫ్ ప్రేయర్ అంటే అక్కడ బహుశా క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తారు, ఎంతో ఆత్మిక బలం పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆత్మిక బలం ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు. నేను ఒక సింపుల్ ప్రశ్న అడగబోతున్నాను. మీరు అందరు కూడా కొత్త నిబంధన చదివారని నేను విశ్వసిస్తున్నాను. లూకా సువార్త 9వ అధ్యాయంలో నేను వాక్య భాగం చెప్పట్లేదు. 9వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. రూపాంతర కొండ నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తాబోర్ కొండ నుంచి దిగి వచ్చినప్పుడు అక్కడ ఒక తండ్రి వచ్చి బతిమలాడుతున్నాడు. ఏమనంటే, నా కుమారుణ్ణి దెయ్యాలు పీడిస్తున్నాయి, చీకటి శక్తులు పీడిస్తున్నాయి, నేను మీ శిష్యుల దగ్గర తీసుకొని వస్తే వాళ్ళు ఈ దెయ్యాలను ఎలగొట్టలేకపోయారు అని అంటాడు. దాని తర్వాత ప్రభువారు ఆ దెయ్యాలను ఎలగొట్టేస్తారు. ఎలగొట్టిన తర్వాత శిష్యులు వచ్చి అడుగుతారు, ప్రభువా మళ్ళీ ఎందుకు వీలు కాలేదు అంటే, ఈ దెయ్యాలు ఎప్పుడు వెళ్తాయంటే మీరు ప్రార్థన చేయాలి, ఉపవాసం కూడా ఉండాలి అని ప్రభువారు అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఉపవాసం వలన ఎక్కువ ఆత్మిక శక్తి మనం పొందుతాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా పరిశుద్ధాత్మ సహాయం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. ములుగులతో ఆయనే ప్రార్థన చేయటకు ఆయన మనకు సహాయము చేస్తాడు. సో జస్ట్ ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ హౌ వి కనెక్ట్ టు ద న్యూ టెస్టమెంట్ అనేది. ఇప్పుడు 26వ అధ్యాయానికి వచ్చే ముందు నేను ఒక స్లైడ్ చూపిస్తాను. అది 26వ అధ్యాయంతో కూడిన స్లైడే. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారండి? లెఫ్ట్ సైడ్ మీరే అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పాలి. గ్రాఫ్ నేను చూపిస్తున్నాను, మీకేం కనిపిస్తుంది ఆ గ్రాఫ్ లో? మీరే అన్మ్యూట్ చేసుకొని నాకు చెప్పాలి. మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. ఓకే, తప్పు జవాబు ఇస్తే అరే పాస్టర్ గారు ఏమో అనుకుంటారు, వేరే పార్టిసిపెంట్స్ ఏమో అనుకుంటారు అని అనుకోకండి. గ్రీన్ గ్రాఫ్, రెడ్ గ్రాఫ్. గ్రీన్ గ్రాఫ్ పైకి వెళ్తుంది, రెడ్ గ్రాఫ్ కిందకి వస్తుంది. వెరీ గుడ్. ఓకే, దట్ ఈస్ అ జనరల్ అబ్జర్వేషన్. ఇది ఏంటంటే
క్రైస్తవ జీవితంలో ఆర్ భక్తుల జీవితంలో విధేయత పట్ల మన పర్ఫార్మెన్స్ దేవుని దృష్టిలో ఎలాగుంటుందో ఈ గ్రాఫ్ మనకు ఒక ఐడియా ఇస్తుంది. భక్తుల జీవితంలో, విశ్వాస వీరుల జీవితంలో మనం చూస్తే అప్పుడప్పుడు గ్రాఫ్ చాలా పైకి వెళ్తూ ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. అన్ని విషయాల్లో విధేయత చూయించుట, ఒక మాదిరికరమైన జీవితం జీవించేటట్లు మనకు అనిపించే సమయంలో ఆ విశ్వాస వీరులే తప్పులు చేయటం మనకు అనిపిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. అబ్రహాము చాలాసార్లు విశ్వాసంతో కూడిన కార్యములు చేశాడు. మెసొపోటోమియా ఇడిచిపెట్టి వచ్చే, ఇరాక్ దేశం ఇడిచిపెట్టి వచ్చాయి, నేను ఇంకొక దేశంకి నేను తీసుకొని వెళ్తాను అంటే నమ్మి బయలుదేరాడు. అంతకీ ఏ దేశంకి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడో ఆయన అది చూడలేదు. ముందే పిక్చర్స్ దేవుడు ఆయనకి చూపించలేదు. అది పాలు తేనె ప్రవహించే దేశం అని దేవుడు చెప్పారు. ఆయన విశ్వసించి బయలుదేరాడు, చాలా మంచిది. కానీ ఒకసారి కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు సారమ్మ నా చెల్లి అని అంటున్నాడు భయపడి. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది. భర్త అని చెప్తే ఆయనకు వచ్చిన భయం ఏంటంటే అక్కడ ఉన్న ఐగుప్తు ప్రజల్లో ఎవరెవరన్నా పురుషులు ఈయన చంపేసి ఆమెను తీసేసుకుంటారు అని. ఇప్పుడు విధేయత చూపించిన వ్యక్తి, విశ్వాసం చూపించిన వ్యక్తి పిరికితనం చూపిస్తున్నాడు కదా. అది ఆల్ విత్ మీ. సో విశ్వాస వీరుల్లో దేవుడు 2 రకాల గ్రాఫులు చూస్తూ ఉంటాడు. ఏమనంటే విశ్వాసం చూపించిన గొప్ప కార్యములు వాళ్ళ జీవితంలో మనకు కనిపిస్తాయి. అలాగే కొన్ని కార్యములు ఎలాగుంటాయంటే అది దేవుని నామంకి అవమానం తీసుకొని వస్తాయి. వాళ్ళు ఎక్కడ ధైర్యం చూపించాలో అక్కడ పిరికితనము చూపిస్తూ ఉంటారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, విశ్వాస వీరుల గురించి అంతా కూడా 11వ అధ్యాయంలో రాసేసి వాళ్ళ వైపు చూసి మీ క్రైస్తవ జీవితము నడిపించకండి. ఆ విశ్వాస వీరుల వైపు చూసి మీ క్రైస్తవ పరుగులో మీరు పరిగెత్తకండి. ఎవరి వైపు చూడాలంట? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తీయమ్మా. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంగ్లీష్లో అయితే పెట్టాను. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవమ్మా. శ్రీశేఖర్ చదివినిపిస్తారు. హీబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఎవరి వైపు చూసి? విశ్వాసంకి కర్త అయిన యేసు వైపు చూచుచు. ఎందుకంటే ఈయన పరిపూర్ణుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాస వీరుల గురించి 11వ అధ్యాయంలో అన్ని రాస్తున్నాడు పౌలు భక్తుడు. అక్కడ ఏబేల్ గురించి రాశాడు, ఆనోకు గురించి రాశాడు, నోవా గురించి రాశాడు, అబ్రహాం గురించి, ఈసాక్ గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, అందరి గురించి రాశాడు. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఈ కాలంలో మనకి అధ్యాయాలు ఉన్నాయి. కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ కంటిన్యూటీ ఆఫ్ థాట్. వాళ్ళ 1100 AD వరకు బైబిల్లో అధ్యాయాలు లేవు. ఆది సంఘంలో ఉన్న క్రైస్తవులకి అధ్యాయాలు అనేది లేవు. స్టీఫెన్ లాంగ్టన్ అనే ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ 1100 AD సుమారుగా ఆ టైంలో బైబిల్స్ని అధ్యాయాలుగా విభాగించాడు. సో యాక్చువల్లీ పాల్ ఇస్ కంటిన్యూయింగ్ టు రైట్. ఏదో 11వ అధ్యాయం నుంచి వచ్చి 12వ అధ్యాయంకి మనం వెళ్తే అంశం మారిపోవట్లేదు. విశ్వాసమే, ఇంకా విశ్వాసంతో కూడిన మాటలే ఇక్కడ రాయబడి ఉన్నాయి. అందుకే విశ్వాసంకి కర్త అన్న యేసు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే యోహాన్ రాసిన పత్రికలు కూడా మనం చూద్దాము. ఎవరు మనకి మాదిరి అయి ఉన్నారు? మనం క్రైస్తవులము అని అనుకుంటే ఎవరి వలె మనం జీవించాలి? ఎవరి లెక్క మనం జీవించాలి? అమ్మా ఒకసారి చదవమ్మా. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునే వలనో అలాగే తాను నడుచుకుని బద్ధుడై ఉన్నాడు. Hallelujah, praise the Lord. Whoever claims to live in him must walk as Jesus did. ఆయనే మనకు మాదిరి అయి ఉన్నాడు. అయితే ఈ దినము నేను ఈ సబ్హెడింగ్స్ అంతా కూడా 26వ అధ్యాయంతో కూడిన సబ్హెడింగ్స్ అంతా కూడా మీకు చూపిస్తూ, సబ్హెడింగ్ నేను ఏం వాడుతున్నానో అదే నేను చూపిస్తూ ఈ దినము
26వ అధ్యాయంతో కూడిన మాటలన్నీ కూడా మీ ముందు తీసుకొని వస్తాను. పిక్చర్స్ నేను చూపించట్లేదు, ఓన్లీ ఈ సబ్ హెడింగ్సే నేను వాడి మీ ముందు 26వ అధ్యాయంతో కూడిన లోతైన మాటలు నేను తీసుకొని వస్తాను. మీరు ఈ 2 గ్రాఫ్స్ని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి పైకి వెళ్ళే గ్రాఫ్, ఒకటి కింద వచ్చే గ్రాఫ్. ఓకే, నేను అడగబోతున్నాను, ఇసాకు ప్రవర్తన చూస్తే ఈ విషయంలో గ్రాఫ్ ఎలాగుంది అనేది నేను మరీ అడుగుతాను మిమ్మల్ని, మీరు నాకు చెప్పగలగాలి. ఓకే, సో మొదటిగా కానాన్ దేశంలో కరువు వచ్చేటట్లు మనం చూస్తున్నాం. మా చదవమ్మ మొదటి 5 వచనాలు సోదరి శిరీష గారు చదివినిపిస్తారు. ఆ కరువు వచ్చినప్పుడు అబ్రహాము చేసిన ఒక పొరపాటు ఏంటంటే, దేవుని మీద ఆధారం పడకుండా ఐగుప్తుకి పారిపోయాడు. అది మనము 12వ అధ్యాయం ఆదికాండంలో చదువుకోవచ్చు. అయితే ఇక్కడ కరువు వచ్చినప్పుడు దేవుడు ఈసాకి చెప్పిన మాటలు ఏంటో మనం చూద్దాం. అమ్మ మొదటి 5 వచనాలు చదవమ్మా. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరొక కరువు ఆ దేశంలో వచ్చాను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించును. ఈ దేశమందు పరవాసమై ఉండును. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చెదను. నీ సంతానం వల్ల సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఎలా అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. సో 6వ వచనం కూడా చదవమ్మా. ఇస్సాకు గెరారులో నివసించాను. ఆ చోటుకి మనుష్యుడు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు లెట్స్ గో బ్యాక్ టు ద అవుట్లైన్ బ్రదర్. ఈ 26వ అధ్యాయంతో కూడిన సబ్ హెడింగ్స్ అన్ని కూడా నేను సి ఆల్ఫాబెట్ వాడి స్టార్ట్ చేస్తున్నాను. కమాండ్, కంప్లై, కవర్డ్లీ, క్యాచ్, కాపియస్, కాన్స్పిక్యుయస్, కవర్ట్, కాన్ఫ్లిక్ట్, కంపోస్ట్, కామ్నెస్, కంపస్, కన్ఫర్మ్, సిమెంట్, చైమ్, కాంట్రాక్ట్, కొగ్నోమెన్. ఏం కంగారు పడకండి, మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. కమిట్మెంట్, దాని తర్వాత క్యాపిచులేషన్, కాంప్రమైజ్ అండ్ చైర్లెస్నెస్. మొదటిగా ఫస్ట్ సబ్ హెడింగ్ కమాండ్, మొదటి 5 వచనాలు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. దేవునికి తెలుసు ఆదికాండం 12వ అధ్యాయంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని దగ్గర కనపెట్టకుండా ఐగుప్తుకు వెళ్ళి కొన్ని సమస్యలు తెచ్చుకున్నాడు. హిందీలో ఏమంటారంటే అది ఆ బయల్ ముజే మార్ అని అంటారు. సో కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకున్నాడు. ఇన్ఫాక్ట్ హాగార్ కూడా ఆయనకు అక్కడే పరిచయం అయింది. హాగార్ ఆయనతో పాటే వచ్చింది. దాని తర్వాత ఓకే, ఎన్నో విషయాల్లో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. కానీ కొన్ని సమస్యలని కొని తెచ్చుకోవటం అబ్రహాం మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు అదే సమస్య ఏంటి? మరి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఎందుకు దేవుడు ఇసాకుని అక్కడే ఉండమంటున్నాడు? గెరార్లోనే ఉండమంటున్నాడు, కానాన్ దేశంలోనే ఉండమంటున్నాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారం పడితే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మనం 12, 13, 14 అధ్యాయంకి వచ్చినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. జాగ్రత్త వినండి. దేవుడు మనతో పాటు ఉంటే మన దీవెనలు వాతావరణం మీద ఆధారపడి ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా అది అన్యులు కూడా గ్రహించేటట్లు దేవుడు చేయగలుగుతాడు, దేవుడు మహిమ పొందగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ అండర్స్టాండ్. ఒక్కసారి దియమ్మా, నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో వెళ్తున్నాను. కరువు ఉంది, ఎక్కడ చూసినా భూమి ఎండిపోయి ఉంది, పచ్చి గడ్డి కనిపించట్లేదు. ఆ సమయంలో 12 నుంచి 14 వచనం చదవమ్మా. అదే 26వ అధ్యాయం 12 నుంచి 14. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలమును పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగున వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప జనసమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి.
థ్యాంక్ యూ మా. ఇక్కడ చూడండి, ఐజక్ ప్లాంటెడ్ క్రాప్స్ ఇన్ దట్ ల్యాండ్ అండ్ ద సేమ్ ఇయర్ ఎక్కడ చూసినా కరువు. హీ రీప్డ్ 100-fold. మా అద్భుతమా కాదా అడుగుతున్నా. ఇప్పుడు అన్ని చోటల్లో వ్యవసాయం ఒకే రకంగా జరుగుతుంది, అందరూ 100 రెట్లు పంటలు పొందుతున్నారు అని అంటే అది వేరే సంగతి. కరువు ఉన్న సమయంలో ఈయన వ్యవసాయం చేసినప్పుడు 100 రెట్లు పంటలు పొందాడు అని అంటే అద్భుతమా కాదా? అద్భుతం. అదే అబ్రహాం కూడా చేస్తుంటే 12వ అధ్యాయంలో ఈ ఐగుప్తుకి వెళ్లకుండా దేవుడు అదే అద్భుతం చేసేవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని దగ్గర కనపెట్టలేదు, పారిపోయాడు ఐగుప్తుకి. అందుకే నేను చెప్పాను, విశ్వాస వీరుల్లో గ్రాఫ్ జూయియన్ పైకి వెళ్తుంది, మరి జూయియన్ కింద వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇంకా దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళ తండ్రి చేసిన తప్పు నువ్వు చేయొద్దు అని ఐగుప్త్ అనే మాట స్పెసిఫిక్ గా వాడుతున్నాడు. అమ్మా బ్రదర్, గో అప్ బ్రదర్, స్క్రోల్ అప్. నేను మరి ఇంగ్లీష్లో కూడా చదివి మీకు చూపిస్తున్నాను. సిస్టర్ చదివింది కూడా మీరు తెలుగులో విని ఉండొచ్చు. ఇక్కడ చూడండి, గో అప్ బ్రదర్. ఇంకో చూడండి, ద లార్డ్ అపియర్డ్ టు ఐజక్ అండ్ సెడ్, డు నాట్ గో డౌన్ టు ఈజిప్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ తండ్రి చేసిన తప్పు చేయకు, తండ్రి చేసిన తప్పు చేయ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు అందరికీ కూడా నేను నీతో పాటు ఉన్నాను అనే సత్యము గ్రహించేటట్లు చేస్తాను. నేను నీ జీవితం చేత, నీ క్రియల చేత, నీ వ్యాపారం చేత, నీ వ్యవసాయం చేత నేను మహిమ పొందుతాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ గాడ్స్ కమాండ్. సో 6వ వచనంలో ఏమని సహోదరి చదివినిపించారు అని అంటే, ఈసాకు దేవుని మాటలు విని ఐగుప్తుకి వెళ్లకుండా కానాన్ దేశంలోనే ఉండాను, గెరార్ పట్టణంలోనే ఉండాను. సో దాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో? కాంప్లై అని అంటాం. దేవుని మాటలకి విధేయత చూయించుట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని దృష్టిలో గ్రాఫ్ పైకి వెళ్ళినట్ట కిందకు వచ్చినట్ట? చెప్పండి. పైకి వెళ్ళినట్టు, రైట్ ఆన్సర్. సరే, ఒక్క విషయంలో తండ్రి అయిన అబ్రహాము చేసిన తప్పు ఈసాకు చేయలేదు. గ్రాఫ్ పైకి వెళ్ళింది. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ 7వ వచనంకి వచ్చినప్పుడు మరి గ్రాఫ్ పైకి వెళ్ళిందా కింద వచ్చిందా మీరే నాకు చెప్పాలి. 7వ వచనం చదవమ్మా. ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరిని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని అని చెప్పాను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదరేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడింది. మీరే చెప్పాలి, గ్రాఫ్ పైకి వెళ్ళినట్ట కిందకి వెళ్ళినట్ట? సో మనం వాడే సి ఏంటి దానికి? అందుకే ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద పిక్చర్స్. ఈరోజు సబ్ హెడింగ్స్ అన్ని కూడా నేను ఈరోజు టీచింగ్ అంతా కూడా సబ్ హెడింగ్స్ వాడే నేను మీకు చూపిస్తానని చెప్తున్నాను. ఎందుకంటే మనం పిక్చర్కి వెళ్తే పంచిపోతుంది. సో కవర్డ్లీ అంటే ఏంటి? పిరికితనం. అరే నేను నీతో పాటు ఉంటాను, నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పిన దేవుడు కాపుదలగా భద్రతగా ఉండడా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఎక్కడ పోయింది విశ్వాసం? ఎందుకు వచ్చింది పిరికితనం? ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడ ధైర్యం ఉంటుంది కదా. అరే దేవుడే కనిపించాడు, పలుకుతున్నాడు, ఐగుప్తుకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండి నేను దీవిస్తానని చెప్తున్నాడు. చెప్పినప్పుడు దేవుని సన్నిధియే కదా మనకి భద్రత, కాపుదల. ఆయనే కదా అగ్నికంచె వేస్తాడు మన చుట్టూ. సో ఎవరన్నా రెబెకా దగ్గర పోతే భస్మం అయిపోడు, ఆర్ ఐజక్ని చంపుటకు దగ్గర వస్తే భస్మం అయిపోడు. అగ్నివర్షం దేవుడు ఆయన మీద కురిపిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దట్ ఈస్ వై ఇదంతా కూడా పౌలు భక్తుడికి తెలుసు. విశ్వాస వీరుల గురించి అన్ని కూడా రాస్తూ ఏమంటాడంటే, విశ్వాసంకి కర్త అయిన యేసు వైపే మీరు చూచుచు మీ క్రైస్తవ పరుగులో మీరు పరిగెత్తండి. బికాస్ దే హ్యాడ్ షోన్
మైనస్ పాయింట్స్, దే హ్యాడ్ రఫ్ ఎడ్జెస్. ఇంకా నేను చెప్తున్నా చూడండి, దేవుని మహిమపరుస్తూ నేను చెప్తున్నా చూడండి, దేన్ని బట్టి మనము బైబిల్ నిజమైన పుస్తకం అని నమ్మొచ్చు అమ్మా. కట్టుకథలు మీరు ఎన్నో చదువు ఉండొచ్చు, నేను కూడా చదివాను ఎన్నో కట్టుకథలు స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో. యూజువల్గా ఒక కథ రాసే వ్యక్తి హీరోని ఎలా చూపిస్తాడమ్మా? లోటుపాట్లతో చూపిస్తాడా, లేకపోతే పరిపూర్ణుడుగా చూపిస్తాడా? పరిపూర్ణంగా చూపిస్తుంది. పరిపూర్ణుడుగా చూపిస్తాడు. కానీ బైబిల్ నిజమైన పుస్తకము, అది సత్యమే అని దేన్ని బట్టి నమ్మొచ్చు అని అంటే, దేవుడు విశ్వాస వీరులో ఉన్న బలహీనతని కప్పివేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉన్నట్టు చూపించాడు నా దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎవరన్నా మీ దగ్గర వచ్చి బైబిల్ నిజమా కాదా అని వాదిస్తే కొన్ని సంఘటనలు తీసి బయటికి చూపించండి. అరే, వీళ్ళందరూ విశ్వాస వీరులు, దేవుడు వాళ్ళలో ఉన్న లోటుపాట్లని కప్పివేసేయాలంటే కప్పివేసేయచ్చు. మోషేని ఆజ్ఞాపించవచ్చు, ఇవన్నీ నువ్వు రాయకు మోషే అని చెప్పొచ్చు. ఎవరు రాశారండి? మొదటి 5 పుస్తకాలు మోషేనే రాశాడు. సో మోషే కూర్చొని రాసినప్పుడు దేవుడు చెప్పుండొచ్చు, మోషే ఇదంతా కూడా నువ్వు రాసే అవసరం లేదని చెప్పొచ్చు. ఆర్ ఈ విషయాలే మోషేతో పంచుకోకుండా ఉండొచ్చు. కానీ యథార్థమైన దేవుడు, ఏమీ దాచిపెట్టని దేవుడు ఉన్నట్టు రాయించాడు. ఎందుకంటే బైబిల్ సత్యం అనేది ప్రజలకి అర్థం కావాలి. అది ఆల్ విత్ మీ. అయితే ఈయన దాచిపెట్టాడు ఈసాకు పిరికితనం వలన. బట్ ఈ స్కాట్ క్యాచ్. 8వ వచనం నుంచి 11వ వచనం చదవండి అమ్మా. ఏమై ఉంటుంది ఒకసారి. టుడే ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ సబ్ హెడింగ్స్, నాట్ షోయింగ్ ఎనీ పిక్చర్స్. వర్సెస్ 8 to 11 చదవండి. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాట కనపడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరుని అని ఎలా చెప్పితివని అడుగగా, ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనంలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టువాడవు కదా అనెను. అబీమెలెకు, ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందుతునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనములు వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. థ్యాంక్ యూ అమ్మా. సో ఒక అన్నయ్య చెల్లె మధ్యన జరిగే సంఘటనలు కావు. అబీమెలెకు చూసినప్పుడు ఒక భార్య భర్తల మధ్యన ఎటువంటి క్రియలు ఉంటాయో ఆ క్రియలను ఈయన చూశాడు. సో వెంటనే ఆయనకు అర్థమైంది, అరే ఈయన అన్నయ్య కాదు, ఈమె చెల్లె కాదు. ఎందుకంటే ఇటువంటి పనులు ఒక అన్నయ్య ఒక చెల్లెతో చేయడు. సో వెంటనే పిలిపించి అడుగుతున్నాడు, రహస్యం ఏంటి? ఎందుకు అబద్ధం మాట్లాడావు? ఈమె అయితే నీ భార్య, నేను చూశాను నువ్వు ఎలాగ ప్రవర్తించావు అన్నప్పుడు ఒప్పుకుంటున్నాడు ఈసాకు. భయపడి చెప్పలేకపోయానండి ఈమె నా భార్య అని, ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు నన్ను చంపేస్తారేమో ఈమెను తీసుకుంటుటకు అని చెప్తున్నాడు. సో అగైన్ గ్రాఫ్ పైకి వెళ్ళినట్ట కిందకి వెళ్ళినట్ట? పైకి వెళ్ళండి సార్. ఓకే, యథార్థంగా ఒప్పుకున్నా. ఆర్ ఆల్ విత్ మీ? సో ఇప్పుడు మనము 12వ వచనం నుంచి 14వ వచనం ఇంకొకసారి చదువుదాం. కాపియస్ అండ్ కాన్స్పికస్. కాపియస్ అంటే అబండెన్స్, మామూలుగా కాదు, సమృద్ధిగా, దాన్ని కాపియస్ అని అంటారు. కాన్స్పికస్ అంటే అందరికి కనిపించేటట్లు. కాన్స్పికస్ అంటే అందరికి ఆబ్వియస్ గా ఉండేటట్లు. ఏమైంది? ఇంకొకసారి చదువుదామా. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడన వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడరు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు చూడండి, మన దేవుడు మారని దేవుడు. అక్కడ కరువు ఉంది. ఆ సమయంలో అందరు కూడా కళ్ళారా చూసేది ఏంటంటే ఎండిపోయిన భూమి. ఎక్కడ చూసినా ఒక పచ్చ గడ్డి కూడా వాళ్ళకి బహుశా కనిపించలేదు కావచ్చు. కానీ ఈసాకు పొలంని చూస్తుంటే పచ్చగా కనిపిస్తున్నది.
వ్యవసాయం వర్ధిల్లుతున్నది. అయితే వెంటనే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇది మామూలు కార్యం కాదు, ఇది దేవుని కార్యం అని అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మారని దేవుడు. ఇప్పుడు కూడా చాలా మంది క్రైస్తవ సాక్ష్యములు మనం వింటూ ఉంటాం. వాళ్ళ ఆఫీస్లో, వాళ్ళ కంపెనీలో వేరే కలీగ్స్ ఏం సాధించలేబోతున్నారో, వాళ్ళ టార్గెట్స్ని ఎలాగ వాళ్ళు రీచ్ అవ్వలేబోతున్నారు వేరే కలీగ్స్, ఒక క్రైస్తవ ఎంప్లాయ్ దేవుని మీద ఆధారం పడి అదే టార్గెట్స్ అచీవ్ చేయడమే కాదు, దాన్ని సర్పాస్ చేసినప్పుడు దేవుడు ఉన్నాడు ఈ వ్యక్తితో అని తోడు కలీగ్స్కి అర్థం కాదు. గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో? మారని దేవుడు. అది ఆల్రెడీ రెండు విషయాలు నేను మీతో పంచుకుంటున్నాను. నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేసేటప్పుడు నేను ఆ టైంలో హైదరాబాద్లో పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. మా ఆయిల్ కంపెనీలో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 4 రీజన్స్ ఉండేవి. నార్దర్న్ రీజన్, సదర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్, వెస్టర్న్ రీజన్. దేవుని మహిమార్థమై ఈ సాక్ష్యం పంచుకుంటున్నాను, జాగ్రత్త వినండి. అయితే ప్రతి 2 రీజన్స్కి, అంటే మాకు సదర్న్ రీజన్ అండ్ వెస్టర్న్ రీజన్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఉండేవారు. అలాగే నార్దర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్కి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఉండేవారు. ఈ 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆల్ ఇండియా కంపెనీ నేషనల్ డైరెక్టర్కి రిపోర్ట్ చేసేవారు. అయితే ఈ 2 రీజన్స్లో, వెస్టర్న్ రీజన్ అన్నా సదర్న్ రీజన్ అన్నా, అక్కడ మీటింగ్స్ జరిగితే, కాన్ఫరెన్సెస్ జరిగితే ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చేవారు. అంటే సదర్న్ రీజన్ అంటే వేరే వెస్టర్న్ రీజన్తో కూడిన కలీగ్స్ ఎవరు రారండి. సదర్న్ రీజన్లో పనిచేసేటోళ్ళే పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. కానీ ఆ వెస్టర్న్ అండ్ సదర్న్ రీజన్తో కూడిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వచ్చేవారు. అలాగే నార్దర్న్ రీజన్, ఈస్టర్న్ రీజన్ ఎప్పుడన్నా కాన్ఫరెన్సెస్ జరిగితే అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు వెళ్ళేవారు. సో మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాక్చువల్లీ ఆయన పోస్టింగ్ ఎక్కడ అంటే ముంబై. అక్కడి నుంచి ఆయన మా సదర్న్ రీజన్ కాన్ఫరెన్స్కి వచ్చాడు. ఎన్నో సమస్యలు ఏమేమి వస్తున్నాయి కంపెనీకి అనేది అందరు చర్చిస్తున్నారు. దీనికి పరిష్కారం ఏంటి అన్నప్పుడు దేవుడు ఆయన కృప చేత నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి నేను ఇచ్చిన ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అక్కడి నుంచే నేను నేర్చుకున్నానండి. ఆ కాలం నుంచి దేవుడు నన్ను అక్కడ ట్రైనప్ చేశారు. అందుకే ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయగలుగుతున్నాను. అక్కడ నేను ఇచ్చిన ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయనకి ఎంతగా నచ్చింది అని అంటే అందరితో తప్పట్లు కొట్టించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే వేరే వాళ్ళు ఈ సమస్యలకి పరిష్కారం ఏంటో అని చెప్పినప్పుడు ఆయన సాటిస్ఫై కాలేదు. నేను ఇది మన సమస్యలకు పరిష్కారం అని చూపించినప్పుడు ఆయన మనసు కదిలింపబడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాంతో స్టోరీ ఆగిపోవట్లేదండి. క్లైమాక్స్కి వస్తున్నాను. సడన్గా ఒక దినము మా ఇమీడియట్ బాస్ నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సురేష్ రేపు నువ్వు ముంబై వెళ్ళాలి, ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసాను అని అన్నాడు. యాక్చువల్గా ఆ సమయంలో నాకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ కూడా లేదు. నేను ఎక్కడి నుంచి అన్నా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలంటే ట్రైన్లోనే వెళ్ళాలి. నా సీనియారిటీ ప్రకారంగా నాకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ లేదు. ఇదేంటి నాకంటున్నాడు రేపు ఫ్లైట్లో వెళ్ళాలి అని అడిగాను. సార్ ఏం సంగతి సార్ అంటే, వెస్టర్న్ రీజన్లో కూడా కాన్ఫరెన్స్ రేపు జరగబోతుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఎవరు నీ ప్రజెంటేషన్ని చూశారో చెన్నైలో, ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నువ్వే వచ్చి అక్కడ చెప్పాలి అని కోరుకుంటున్నాడు. నువ్వు ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో రాని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు మారని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఏమన్నా మారాడండి? ఈ సంఘటన ఎప్పుడు జరిగింది? 1999లో, 25 years క్రితం. అది జ్ఞాపకం చేసుకుంటుంటే ఎప్పుడు కూడా నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే నా దేవుడు మారని దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొక సహోదరి, ఆమె సత్యం కంపెనీలో పనిచేసే సమయంలో సత్యం స్కామ్ జరిగింది. అప్పుడు మహీంద్రా వాళ్ళు సత్యం కంపెనీని అక్వైర్ చేశారు. ఎంతో మందికి సత్యం కంపెనీలో జాబ్స్ పోయినాయి. కానీ ఈమె ట్రాక్ రికార్డ్ చూసి, ఈమె ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ చూసి, ఆ సహోదరి పేరు సెలీనా, మహీంద్రా వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా నువ్వు మాత్రం ఇక్కడే ఉండు అని అన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా ఎక్కడ చూసినా కరువే, కానీ ఈసాకు వ్యవసాయం చేస్తుంటే 30 రెట్లు వచ్చిందా ఎక్కువగా ఫలము? 60 వచ్చిందా? 100 వచ్చిందా? 100 వచ్చింది. అంటే కాపియస్ అండ్ కాన్స్పిక్వస్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవరు ఏమి సాధించలేరో అది దేవుని పిల్లలు సాధిస్తున్నారు అని అంటే దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంది అని అన్యులు గ్రహించేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆమేన్. దాన్ని బట్టి వాళ్ళకి ఈర్ష్య కూడా పుట్టొచ్చు. కొన్ని రోజుల తర్వాత మన బట్టి భయం కూడా పుట్టొచ్చు. మొదట్లో ఈర్ష్య పుడుతుంది, దాని తర్వాత అమ్మో దేవుడు ఉన్నాడు వీళ్ళతో పాటు అని భయం కూడా పుడుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు చూద్దాం 15 to 21. కవెట్ అంటే ఈర్ష్య, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, కంపోజ్డ్ అంటే సమాధానంగా ఉండుట. మరి చెప్తున్నా, కవెట్ అంటే ఈర్ష్య, కాన్ఫ్లిక్ట్ అంటే ఘర్షణ, కంపోజ్డ్ అంటే సమాధానంగా ఉండుట. అబీమెలెకు రాజుది కాదు, కానీ వెంటనే వీళ్ళ వేరే ఫిలిస్తీన్ల స్పందన ఎలాగుండిందో మనం చూద్దాం. చదవమ్మా 15వ వచనం నుంచి. వాళ్ళకి ఈర్ష్య వచ్చినప్పుడు ఏం చేయటం స్టార్ట్ చేశారంట ఫిలిస్తీన్లు? అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే అక్కడ ఏమవుతుంది? కవెట్ కనిపిస్తుంది, కాన్ఫ్లిక్ట్ కూడా కనిపిస్తుంది మనకి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడి నుండి వెళ్లి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల ప్రావు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేశారు. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పారు. కనుక వారు అతనితో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడెను గనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. చాలా జాగ్రత్త వినండి. వాళ్ళలో ఈర్ష్య కనిపిస్తుంది. ఆ ఈర్ష్య బట్టి వాళ్ళు వచ్చి నిర్దోషి అయిన ఈసాకుని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఈసాకు స్పందన ఎలాగుండింది? దెబ్బకి దెబ్బనా, కన్నుకి కన్నా, పన్నుకి పన్నా, లేకపోతే సమాధానంతో కూడిన స్పందన? మీరే చెప్పండి, ఎట్టి చెప్పండి. We do not end Bible study till we make a connection to New Testament. Hallelujah, praise the Lord. ఇప్పుడు తీయండి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. క్రైస్తవులంగా మనం నేర్చుకునే పాఠం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. Hallelujah, praise the Lord. If it is possible, as far as it depends on you, live at peace with everyone. As far as it depends on you. ప్రాణక ఆపద అయితే వాళ్ళు తీసుకురాలేదు కదా, ఈయన కూడా కత్తి తీసుకొని వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఎక్కడొచ్చింది ఇబ్బంది? ఆర్థిక విషయంలో, ఎకనామికల్ విషయంలో, కమర్షియల్ విషయంలో. వాళ్ళు వచ్చి ప్రాణంకైతే ఏం ఆపద కలిగించలేదు. సో ప్రాణంకి ఆపద కలిగిస్తుంటే మీరు పారిపోండి, ఆర్ మిమ్మల్ని కాపాడుకోండి. కానీ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, as far as it depends on you, live at peace with everyone. Hallelujah, praise the Lord. Are you all with me? సో దేవుడు ఈసాకుతో ఉన్నాడు అనేది ఒకటి, ఆయన వ్యాపారం వర్ధిల్లటంలో మనకు కనిపిస్తున్నది, ఆయన స్పందనలో కూడా మనకు కనిపిస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది అబీమెలెకు మీద ప్రభావం కలిగించదా? కలిగిస్తుంది. దానికి మనం వద్దాం. దానికంటే ముందు
మనము 22వ వచనంకి వద్దాం. ఆయన దెబ్బకి దెబ్బ కొట్టట్లేదు ఈసాకు. సరే, ఈ బావి మీద అంటున్నారా, నేను ఇంకొక చోటికి వెళ్తాను. అక్కడ కూడా వచ్చి ఈ బావి నాదే అని అంటారా, సరే మీదని అంటారా, ఆ బావిని కూడా నేను వాడుకోకుండా మీరు చేస్తారా, సరే నేను ఇంకొక చోటికి వెళ్తాను. నేను గొడవ పడను, దెబ్బకి దెబ్బ కొట్టను అని చివర్లో 22వ వచనంకి వచ్చేమా. అతడు అక్కడ నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించాను. దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదు అనుకొని దానిని రెహబోతు అని పేరు పెట్టాను. మా చర్చ్ పేరు కూడా రెహబోత్ ప్రేయర్ హౌస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వారితో జగడమాడ. కావాల్సిన స్థలం కూడా దేవుడు ఇచ్చాడు. దేవుని దగ్గర కనపెట్టాం మేము సంఘం స్టార్ట్ చేసే టైంలో. ప్రభువా ఏ పేరు పెట్టాలి అని అంటే దేవుడు ఒక ప్రవక్త చేత పలికిన మాటలు ఏంటంటే రెహబోత్ ప్రేయర్ హౌస్ అని పెట్టండి అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇది నాకు చాలా మనసుకి దగ్గర ఉన్న మాట. ఈ వచనం 22వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే కామ్నెస్ అండ్ కంపస్ అంటే ఇదంతా మనము కంపస్ వాడి ఇట్లా మనం తిప్పితే ఆ సర్కిల్ వస్తుంది. ఇప్పుడు ఆ సర్కిల్ ఆఫ్ ల్యాండ్ అంతా కూడా ఇది ఈసాకుది. ఎవరు వచ్చి గొడవ పడట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆయన స్పందన ఎలాగుండింది? సమాధానంతో కూడిన స్పందన. 2 బావిల దగ్గర వాళ్ళు ఇబ్బంది పెట్టారు, దెబ్బకి దెబ్బ కొట్టలేదు, దేవుని మీద ఆధారం పడాడు. సమృద్ధి అయిన నీళ్లు వచ్చేటట్లు రెహోబోత్ బావి దగ్గర దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్ని ఆయన దేవుని స్వాధీనంలో ఉంది. దేవుని మహిమపరచాలి అని మనం కోరుకుంటే, సమాధానంగా ఉండాలని మనం కోరుకుంటే, మన స్పందన చేత దేవుని నామం మహిమపరచబడాలని మనం కోరుకుంటే, సమృద్ధిని ఎత్తుక్కొని వచ్చేటట్లు దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ అండి? ఎందుకండి మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం? ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నిన్న ఎలాగున్నాడు ఈసాకుతో, అలాగే ఈ దినం మనతో కూడా ఉంటాడు. అటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటే, ఆయనను మహిమపరిచే ప్రవర్తన మనం కలిగి ఉంటే. ఇప్పుడు గ్రాఫ్ పైన వెళ్ళినట్ట కింద వచ్చినట్ట ఈసాకుది చెప్పండి. వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు చూడండి అబీమెలెకు స్పందన చూడండి. 24, 25 కన్ఫర్మ్ అండ్ సిమెంట్. కన్ఫర్మ్ అంటే ఏంటి? కన్ఫర్మ్ అంటే 26వ వచనంకి మనం వచ్చినప్పుడు మనం చైన్ కాంట్రాక్ట్ అండ్ కోగ్నోమెన్ గురించి చూస్తున్నాము. ఇక్కడ దేవుడు కనిపిస్తున్నాడు. 24, 25 దేవుడు వచ్చి అబ్రహాంతో చేసిన నిబంధనని మరి నూతన పరుస్తున్నాడు. ఈజ్ కన్ఫర్మింగ్ ఇట్ అండ్ సిమెంటింగ్ ఇట్, ఈజ్ రెన్యూయింగ్ ఇట్. ఓకే, ఒకసారి చదవమ్మా 24 నుంచి 25. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. థ్యాంక్ యూ అమ్మా. కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుడు నిబంధనని. ఈయన సిమెంట్ చేస్తున్నాడు. ఎలాగా? అక్కడ ఒక ఆల్టర్ని కట్టి అక్కడ దేవుని పూజించి, అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవుని పూజించి ఆయన సిమెంట్ చేస్తున్నాడు. జాగ్రత్త వినండి. అన్లెస్ we make a connection to New Testament, the purpose behind Bible study is not achieved. Are you all with me? So జాగ్రత్త వినండి. దేవుడు నిబంధనని నూతన పరుస్తున్నాడు అని అంటే ఏంటి? ఈసాకు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడని చూపిస్తున్నాడు. ఆ రోజు కనిపించాడు. అరే అబ్రహాంతో నేను ఎలాగున్నానో అలాగే నీతో కూడా ఉంటాను. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎంతగా శ్రద్ధ కలిగి ఉన్నాను నీ పట్ల అని దేవుడు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయం బట్టి మనం కూడా ఒక ఆచారంని పాటిస్తాము, ప్రభు బలలో పాల్గొంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి ఏమవుతున్నది అని అంటే నిబంధన నూతన పరచబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అది ఆల్వేస్ ఎంతగా యేసు నన్ను ప్రేమించారు. అరే ఆయన ప్రాణంని కూడా లెక్క చేయలేదే. అదే కాదు, భయంకరమైన మరణంకి ఆయన అప్పచెప్పుకున్నాడే. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మనం చదివితే, రొట్టెని తీసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఏమని చెప్పి ఇస్తున్నారు శిష్యులకి? ఇది నా శరీరం. ద్రాక్షారసం ఇచ్చి ఏమని అంటున్నారు? ఇది నా రక్తం. ఎంతగా ప్రేమిస్తున్నారు అనే విషయంని మనం జ్ఞాపకం చేసుకొని దేవునితో ఉన్న నిబంధనని మనం కూడా నూతనపరుచుకుంటాం ప్రభు బలలో పాల్గొంటూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, క్రైస్తవ జీవితము అని అంటే, ఆత్మిక జీవితము అని అంటే, ఒక భక్తుడు పెళ్లి గురించి చక్కగా చెప్పాడు. ఆ భక్తుడు ఏమన్నాడు అని అంటే, ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని అన్నాడు. మంచి పెళ్లి జీవితం అంటే మరీ ప్రేమలో పడుట, కానీ ఒక వ్యక్తితోనే. అలాగే మంచి ఆత్మిక జీవితము అని అంటే మరీ ప్రేమలో పడుట ఒక రక్షకునితోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏం చేస్తున్నాడు ఈసాక్? వెంటనే బలిపీఠం కట్టి ఈ సిమెంటింగ్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. He is cementing the relationship with God. He is renewing his love and gratitude for him. Are you all with me? మనం కూడా మన క్రైస్తవ జీవితంలో అంటే ఆదివారం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే కాకుండా ప్రతిదినం కూడా ప్రభువారు మన జీవితంలో చేసిన గొప్ప కార్యములను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏ తల్లిదండ్రులను దేవుడు ఇచ్చాడు, ఏ చోటలో మనం జన్మించేటట్లు చేశాడు, ఏ మంచి స్కూల్లో మనకి ఎడ్యుకేషన్ దొరికేటట్లు చేశాడు, ఏ కాలేజ్లో మనకు మంచి ఎడ్యుకేషన్ దొరికేటట్లు చేశాడు, ఎంత మంచి ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్ అండ్ ఇట్ విల్ సర్ప్రైజ్ యూ వాట్ ద లార్డ్ హస్ డన్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇప్పుడు నేను ఇంకొక వాక్య భాగం చదివించేసి నేను ముగిస్తాను. చైమ్, కాంట్రాక్ట్ అండ్ కాగ్నోమెన్ అంటే, చైమ్ అంటే రిపీట్, కాంట్రాక్ట్ అండ్ కాగ్నోమెన్ అది నేను చదివిస్తాను. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇది మనం ఒక్కటి చూసేసి ఈ దినం బైబిల్ స్టడీ మనం ముగిద్దాము. చైమ్ అంటే మరి యాక్షన్ రీప్లే, కాంట్రాక్ట్ అంటే మీకు తెలుసు ఒప్పందం, ఓకే. కాగ్నోమెన్ అంటే అది కూడా నేను దాని అర్థం ఏంటో చెప్తాను. అమ్మా, దీనికంటే ముందు ఆది కాండము, ఇక్కడ మనం 26వ వచనం నుంచి చదివే ముందు ఆది కాండము మనము 20వ అధ్యాయము చివరి 5 వచనాలు చదువుదామా. కింద వచ్చేయండి. కొంచెం ముందు, సారీ 21వ అధ్యాయం కింద వచ్చేయండి. మా 27వ వచనం నుంచి చదవమ్మా. అబీమెలెకు ఏం చేశాను అబ్రహాం దగ్గర వచ్చి? ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోండి ప్లీజ్. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి బ్రదర్, ఇంకా కొంచెం పైకి, ఇంకా పాయింట్ 22వ వచనం నుంచి చదవమ్మా. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫికోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చే పనులన్నింటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చెప్పున నాకును నువ్వు పరదేశమై ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పాను. అందుకు అబ్రహాము ప్రమాణం చేసేదనను. అబీమెలెకు దాసులు బలాత్కారంగా తీసుకుని నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును అపేక్షింపగా, అబీమెలెకు, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరగను, నీవు నాతో చెప్పలేదు, నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా, అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక ఒప్పందం చేసుకొనిరి. చాలా అబీమెలెకు ఫికోల్ ఆయన సేనాధిపతి ఎత్తుక్కొని వస్తున్నారు అబ్రహాం దగ్గర. దేవుడు మీతో పాటు ఉన్నాడండి, గ్రహించామండి. మీ వ్యాపారం ఎలాగ వర్ధిల్లుతున్నదో అదే ఒక రుజువు అండి.
మీతో సమాధానంతో కూడిన ఒప్పందం చేసుకోవాలని మా కోరిక అండి అని వచ్చి చేస్తున్నారు. ఓకే, ఎవరంట? అబీమెలెకు, ఫీకాల్ అనే ఆయన సేనాధిపతి. ఓకే, యాక్షన్ రీప్లే. చైమ్ అంటే ఏంటి ఇంగ్లీష్లో? యాక్షన్ రీప్లే. ఇప్పుడు మనం 26వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 26వ అధ్యాయానికి మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమవుతున్నదో ఒకసారి మనం చూద్దాం. అలాగే జరుగుతుందా ఇప్పుడు కూడా? ఒకసారి చూద్దామా? 26వ వచనం నుంచి చదవమా. అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహాజతును, అతని సేనాధిపతి అయిన ఫికోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగుగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచుతిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకును కీడు చేయకుండానట్లు మాతో నిబంధన చేసుకోండుమని అనుకుంటుమి. అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడు అనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి అతనితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. థ్యాంక్ యూ. యాక్షన్ రిప్లే కనిపిస్తుందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. అయితే లెట్స్ గో బ్యాక్ టు దిస్ థింగ్. చైమ్, కాంట్రాక్ట్ అండ్ కాగ్నోమెన్. చైమ్ అంటే యాక్షన్ రిప్లే. సేమ్ 21వ అధ్యాయం చివరి వచనాల్లో ఏం జరిగిందో అదే మనం చూస్తున్నాం. కాంట్రాక్ట్ అంటే అక్కడ ఎలాగా అబ్రహాము అబీమెలెకు ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడ కూడా ఒప్పందం చేస్తున్నారు. కాగ్నోమెన్ అనగానే ఇక్కడ దాని అర్థం నేను మీతో పంచుకోవాలి. అమ్మా, 21వ అధ్యాయంలోనే ఈసాకు అప్పుడే పుట్టాడు. ఇప్పుడు ఈసాకి పెళ్ళైపోయిందమ్మా, 60 సంవత్సరాలు దాటిపోయింది. మరి అప్పుడున్న అబీమెలెకు ఇంకా బతుకుంటాడు అనుకుంటున్నారా? అంటే అబీమెలెకు అంటే ఏంటి? జస్ట్ కాగ్నోమెన్ అంటే ఇట్ ఈస్ అ టైటిల్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ దట్ ఏరియా. సింపుల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. యోసేఫ్ టైంలో ఉన్న ఫారో, మోషే టైంలో ఉన్న ఫారో ఒకడేనా? దే ఆర్ డిఫరెంట్ సార్. దే ఆర్ డిఫరెంట్, బట్ టైటిల్ ఇస్ సేమ్. యేసుక్రీస్తు ప్రభువారు శిశువుగా ఉన్నప్పుడు చంపివేయటకు ప్రయత్నించిన హేరోదు, అలాగే బాప్తిజం ఇచ్చే యోహాన్ తల నరికి వేసిన హేరోదు ఒకడేనా? నో సార్. కాదు. సో ఈ అబీమెలెకు వేరు వేరు. కానీ ఆ ఫిలిస్తీన్ల రాజుకి ఆ సమయంలో ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే అబీమెలెక్. హైదరాబాద్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ప్రాబ్లమే లేదు. దేని బట్టి చెప్తున్నాను? నిజామ్స్ ఎప్పుడు ఒకరేనా అండి? సాలార్జంగ్ మ్యూజియం కట్టిన నిజాం ఒకడేనా? అలాగే మన చార్మినార్ కట్టిన నిజాం కూడా ఒకడేనా? చెప్పండి. డిఫరెంట్. సో హైదరాబాద్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నిజాం ఇస్ అ టైటిల్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ దట్ ఏరియా. సో అబీమెలెక్ అండ్ ఫీకాల్ అంటే సేనాధిపతులను అందరినీ కూడా ఫీకాల్ అనే పిలిచేవారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సేనాధిపతి అక్కడ ఫిలిస్తీన్ల రాజ్యంలో సేనాధిపతి అంటే ఫీకాల్, ఎందుకంటే 60 సంవత్సరాలు అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఇసాక్ వయసు 60 సంవత్సరాలు. అప్పుడు వాళ్ళు ఒక స్థాయికి వచ్చి ఉండాలి. రాజు సేనాధిపతి అంటే వాళ్ళ వయసు ఎంతో మీరు గ్రహించండి. సో అదే అబీమెలెక్ అదే ఫీకాల్ కాదు అని బైబిల్ పండితులు అంటారు. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాగ్నోమెన్. కాగ్నోమెన్ అంటే టైటిల్. ఓకే, విల్ క్లోజ్ హియర్. సో చివరిలో గ్రాఫ్ పైకి వెళ్ళిందా కింద వచ్చిందా ఈసాక్ది? పైకి వెళ్ళింది సార్. పైకి వెళ్ళింది. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద ఈ దినం వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు 25 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళు ఏదో పనులు ఈ సమయంలో చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మీకంగా మేము బలపరచబడాలని వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం తండ్రి. సహోదరులు ఇద్దరిని కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఇజ్రాయెల్ గారిని, విజయ్ గారిని. వాళ్ళు ఎంతో కృషితో ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి తండ్రి సార్వత్రిక సంఘము ఆశీర్వదించబడుతుంది. నేను కూడా ఈ వేదిక మీద అనేక సార్లు వచ్చి
వాక్య పరిచర్య చేసి నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆమేన్.